దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో సంతోషంతో ఆనందంతో ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తూ ఒక వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు పిలుచు ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసింది. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషాయాను గ్రంథంలో రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. నీ పక్షమున దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీకు ఏది అవసరమో, నీ మీద ఏ శత్రువు లేపిస్తున్నాడో, నీ మీద ఏ దుష్టుడు విరుచుకు పడుతున్నాడో ఆ శత్రువుని ఓడించే అంతవరకు పరిస్థితులన్నీ చక్కబెట్టేవాడు దేవాది దేవుడు మాత్రమే. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేయగా యెహోవా ప్రార్థన అంగీకరించి సూర్యుని చంద్రుడిని ఆపివేసిన గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ అద్భుతం, ఆశ్చర్య కార్యం దానికి ముందు రోజైనా దాని తర్వాత రోజులైనా ఎప్పుడూ జరిగి ఉండలేదు అనే మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది. కనుక ఒక మంచి భక్తుడు, ఒక మంచి విశ్వాసి ప్రార్థించాక సృష్టి సహితం అద్భుతంగా మనకు అనుకూలంగా మార్చబడుతుంది అనే సత్యాన్ని మనం వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలనే ఆలోచన ఎప్పుడు తనకు ఉంటుంది. కనుక నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు. కనుక నీవు కూడా దేవునికి అనుకూలంగా ఈ భయంకరమైన పరిస్థితిలో శత్రువుని ఓడించే యుద్ధం చేసే పరిస్థితిలో ఒకటి తీర్మానం యెహోషువ ఏంటంటే, నేను ప్రార్థించాలి. ఈ భయంకరమైన సిచ్యువేషన్లో ఏ బలం నాకు సరిపోదు, ఏ జ్ఞానం సరిపోదు. ఎందుకంటే ఆ శత్రువుని యొక్క 5 రాజ్యాలు ఒకటేసారి మేరకు వస్తున్న సమయంలో టైం లేదు, రోజు ముగించబడుతుంది. ఎందుకంటే సైన్యం చూస్తే చాలా ఉంది. ఎవరి సహాయం కోరినా సాయంత్రానికి యుద్ధం ఆపేయాలి, చీకట పడుతుంటే యుద్ధం ఆపేయాలి. కనుక ఇక వెంటనే యెహోషువ ఏం చేస్తున్నాడంటే, వెంటనే మోకరించి వెంటనే తన మనసులో ఏమని ప్రార్థిస్తున్నాడంటే, సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అని ఎప్పుడైతే ఒక ప్రార్థన చేశాడో దేవుడు తనకు అనుకూలంగా ఒక నాడలా అస్తమించలేదు సూర్యుడు అక్కడ అని మనం అద్భుతం కార్యాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఒక రోజంతా సూర్యుడు నిలిచిపోయే విధంగా యుద్ధం ముగించేంత వరకు చీకటి అస్తమించి సూర్యుడు అస్తమించలేదు అనే మాట మనం వింటున్నాము. శత్రువులందరినీ కూడా మరి యెహోషువ సైన్యం హతమార్చినట్లుగా, దేవుడే అక్కడ విజయం ఇచ్చినట్లుగా, ఇశ్రాయేలు పక్షాన యెహోవా యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉండగా మనందరం దేవుని బిడ్డలమే, మనందరం ఆయన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నవాడు. కనుక నీ పక్షాన్ని కూడా దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే అద్భుతాలు చేస్తాడు. అది సృష్టికి అతీతమైన పనులైనప్పటికీ కూడా, అవి జరగని పనులైనప్పటికీ కూడా, అవి కాని పనులైనప్పటికీ కూడా నీ దేవుడు చేయగలడు. ఇక్కడ సృష్టిని ఆపలేరు, ఎవరు చేయలేరు. కానీ అద్భుతం దేవుడు యెహోషువ గారి పట్ల చేసినట్లుగా ఈరోజు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. కాని పనులు దేవుని వలన అవుతాయి, జరగని పనులు దేవుడు జరిగిస్తాడు. నీకు అనుకూలంగా అధికారులను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, ఇంటి వారిని మారుస్తాడు. నీ వాతావరణం, నీ గ్రామం కానీ, పాలెలు కానీ, పట్టణాలు కానీ సమస్తం దేవుడు నీకు అనుకూలంగా మార్చిపోతూ ఉండగా సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రార్థన ద్వారా ప్రతి విషయాన్ని దేవుని అడగడం నేర్చుకుందాం, దాన్ని పొందుకోవడం, దీవించబడడానికి సిద్ధపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్కు వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరచండి. వారికి అనుకూలంగా మార్చాయా, ఏ విషయాల్లో మీరు అద్భుతం చేయాలో, ఏ విషయాల్లో వారికి ద్వారాలు తెరవాలో ఆ విషయాలన్నీ మీరే సమకూర్చండి. మీరే సృష్టిని సహితం నిలిపి వేసే విధంగా అద్భుతం జరిగిస్తూ, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ, నీ ప్రజలకు మీరు దగ్గరగా ఉంటూ నీ రాజ్యాన్ని మీరు కట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.